తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఐ డోంట్ నో, అంటే మీరు పర్సనల్ గా అనుకోనంటే నేను అడుగుతాను. రీసెంట్ గా ఎస్పెషల్లీ తమిళ ఇండస్ట్రీలో చాలా విన్నాం మనం. ధనుష్ గారిది కానీ, విజయ్ గారిది కానీ, జేఎం రవి గారిది కానీ, తెలుగు వాళ్ళు బాగా ఇష్టపడతారు తమిళ యాక్టర్స్ ని. Yes. లైక్ వీళ్ళందరినీ ఒక్కసారిగా ఈ న్యూస్లు విన్నప్పుడు మీ సర్కిల్లో బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు కాబట్టి నిజంగా ఐ థింక్ మీరు డైవోర్స్ కేసెస్ ఇండస్ట్రీలో చూస్తే చాలా తక్కువ. ఫ్యామిలీ కోర్ట్స్ లో 600 కేసెస్ ఉంటాయి, దాంట్లో 3 కేసెస్ మీరు చెప్పినలాగా. బట్ బికాస్ దే ఆర్ సెలబ్రిటీస్, ఇట్స్ బిగ్ అంతే. డోంట్, ఐ ఆల్వేస్ సే, ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ చేతిలో పెట్టుకుని డోంట్ లుక్ అట్ యాక్టర్స్, దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. ఎగ్జాక్ట్లీ. అది మర్చిపోతారు. ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసినప్పుడు పాపం అది నిజమా కాదని ఆ ట్వీట్ ని ఒక 10 to 15 టైమ్స్ చూస్తారు ఒకళ్ళు. ఈవెన్ మై సెల్ఫ్, నేనే చాలా టైమ్స్ చూస్తాను, నిజమేనా ఇది రియల్ న్యూసా కాదా అని. అంటలా నన్లేసి వాళ్ళు ఓన్ గా ట్వీట్ చేసే వరకు Yeah. వాళ్ళ పేజ్ లో. Yeah. సో కమింగ్ టు అందరికి బాగా నచ్చేది 1980s రీయూనియన్ అండి. సో ఎస్పెషల్లీ మీరు చేసే అల్లరి 1980s రీయూనియన్ ఎప్పుడెప్పుడు జరుగుద్దా అని కొన్ని కోట్ల మంది వెయిట్ చేస్తారు. మీరు ఎంతగా వెయిట్ చేస్తారో మాకైతే తెలియదు, కానీ ఏ కలర్ డ్రెస్ వేసుకుంటారా, ఎలాంటి డాన్స్లు వేస్తారా, ఎప్పుడెప్పుడు వీడియోస్ బయటకు వస్తాయా, ఎవరి మీద ఎవరు జోక్స్ వేసుకుంటారా, ఇవన్నీ ఆ కలిసిన రోజు ఎలా ఉంటదంటే చిన్న పిల్లల్లాగా అయిపోతారు. టోటలీ చిన్న పిల్లలాగా అయిపోతాం. ఆ 80s రియూనియన్ టైంలో ఎవరు ఒక పెద్ద స్టారు, మెగా స్టారు, సూపర్ స్టార్ అంత ఎవరు లేదండి. వి ఆల్ ఆర్ ఫ్రెండ్స్, బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్, ఒక స్కూల్ ఫ్రెండ్స్ లాగా అందరూ కలిసి గలాటా చేసి డాన్స్ చేసి, ఇట్స్ అన్బిలీవబుల్. ఓకే. సో వీఆర్ ఆన్ ద ఫ్లోర్, సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్. సో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్. మాకు క్లాస్ ఆఫ్ 80s ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. వీఆర్ 36 of us on that. ఓకే. Every day we talk to each other, every day we message each other. ఓకే. ఈ రోజు ఏం జరిగింది అది కూడా విల్ టెల్ ఈచ్ అదర్. ఏదైనా ప్రాబ్లం అయితే విల్ పుట్ ఇట్ అవుట్ ఇన్ ద గ్రూప్. ఇలాంటి ఒక ఫ్లవర్ అయితే ఆ ఫ్లవర్ ఫోటో తీసుకుని గ్రూప్ లో, సి ఫ్లవర్ ఇన్ మై గార్డెన్. ఓ, సో దట్ ఈస్ హౌ వీ షేర్ థింగ్స్ విత్ ఈచ్ అదర్. ఓకే. ఎక్కువ యాక్టివ్ ఉండేది ఎవరు తెలుగులో? ఆల్వేస్ ఎవ్రీవన్. ఓకే. ఆల్ ఆఫ్ us are active. కానీ మీ బ్యాచ్ లో 1980s లో భానుప్రియ గారు ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు 1980s రీయూనియన్ లో మీరు ఎందుకు రావట్లేదంటే నన్ను పిలిస్తే కదా రావడానికి అని ఒక She was a little unwell. ఒకసారి పిలిచాం, బట్ she was a little unwell. So we didn't want to trouble her. అంతే. ఎప్పుడన్నా మీట్ అవుతారా మేడం? లేదండి, షీఈ్ నాట్ ఎట్ ఆల్ పార్ట్ ఆఫ్ దోస్. భాను ఇస్ వన్ పర్సన్ హూస్ ఆల్వేస్ బీన్ అవే ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్. అప్పుడు కూడా షూటింగ్ చేసినప్పుడు కూడా మీరు అడిగితే భాను గారితో ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారని ఎవరు లేదు. షీఈ్ ఆల్వేస్ బీన్ ఆల్ బై హర్ సెల్ఫ్, ఐసోలేటెడ్. ఓకే. సో మన గ్రూప్ లో 80s గ్రూప్ లో చూస్తే నోబడీ హెస్ ఎవర్ బీన్ క్లోజ్ టు భాను గారు. షీఈ్ ఆల్వేస్ బీన్ ఐసోలేటెడ్. ఓకే. సో మీ 80s రీయూనియన్ లో మీకు మంచి ఫ్రెండ్స్ అంటే లైక్ ఎవ్రీవన్. బ్యాచ్ ఉంటుంది కదా? నో, సుహాసిని గారు, పూర్ణిమ భాగ్యరాజ్, లీసీ, రాజ్ కుమార్ సేదుపతి, రెహమాన్, ప్రభు గారు, సత్యరాజ్ గారు, లాల్ సార్, చిరంజీవి గారు, బాంబే నుంచి పూనం ఢిల్లాన్, జాకీ ష్రాఫ్, సంజయ్ దత్, మోహన్ లాల్ గారు, అందరూ. మమ్ముటి గారు ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ 80s. అవునా? మమ్ముటి గారు అండ్ కమల్ సార్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ 80s. రజనీ గారు. సో వి ఆల్ ఆర్ లైక్, అండ్ స్వప్న, ఓల్డ్ ఆర్టిస్ట్ స్వప్న, లీసీ గారు, మేనక, సుమలత గారు, అమరీష్ గారు వాజ్ దేర్, హీ వాజ్ ఇట్, విష్ణు గారు వాజ్ దేర్. సో వి ఆల్ ఆర్ లైక్ పార్ట్ ఆఫ్ సత్యరాజ్ గారు. ఓకే. సో జయరామ్స్ వైఫ్ అశ్వతి. అవును. సో వి ఆల్ ఆర్ లైక్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ టుగెదర్. బట్ ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ఫంక్షన్ కి వెళ్ళినా మీరు ఒక 4-5 మెంబర్స్ గ్రూప్ బాగా యాక్టివ్ గా కనిపిస్తారు. రాధిక గారు, ఖుష్బు గారు, అండ్ పూర్ణిమ భాగ్యరాజ్ గారు, సుహాసిని గారు. మీరు మటుకు పర్టికులర్ గా మీ నలుగురు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. ప్లాన్ చేస్తాం, ఏ మ్యారేజ్ కి వెళ్ళినా. అవును, ఒక పెళ్లికి వెళ్ళాలి, అందరూ ఒక పెళ్లికి వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఆ పెళ్లికి వస్తున్నావు కదా, ఓకే, లెట్స్ ఆల్ ఆఫ్ us go together. ఒకే టైంలో వెళ్తే బాగుంటుంది. సో వి ప్లాన్ ఇట్ ఇన్ సచ్ ఎ వే. ఎక్కువ 80s గ్యాంగ్ లో ఆఫ్ కోర్స్ మర్చిపోయాను, వెంకీ గారు ఇస్ దే, నాగ్ గారు ఇస్ దే, దే ఆల్ ఆర్ దే. సో వెంకీ గారు, నరేష్ గారు ఇస్ దే, జయసుధ గారు, జయప్రద గారు లేదండి మా గ్రూప్ లో. ఉన్నారు, లాస్ట్ ఇయర్ డాన్స్ చేశారు కదా, ఆయన గెస్ట్ గా వచ్చారు. ఓకే. షీ కేమ్ యాజ్ అ గెస్ట్. వెంకటేష్ గారు అంటే వచ్చేటప్పుడే కలియుగ పాండవుల సాంగ్స్ అన్ని చూసుకుంటూ వస్తున్నారు. సో యువర్ ఫస్ట్ ఫిలిం 1986. yes. అనిపించిందా
రామానాయుడు గారు, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళ అబ్బాయిని ఫస్ట్ లాంచ్ చేస్తున్నారు. నేను ఫస్ట్ నో బ్యాక్గ్రౌండ్. నో బ్యాక్గ్రౌండ్. వెంకీ గారిని చూసాను. వెంకీ గారు యాక్చువల్లీ ఆ సినిమాకి నన్ను రికమెండ్ చేశారు. ఆయన ఒక హిందీ సినిమా చూసారు. హిందీ సినిమా చూసిన తర్వాత ఖుష్బు క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది వెంకీ గారు చెప్పారు. బట్ వెంకీ గారు ఫస్ట్ చూసినప్పుడు పాత ఇల్లు చూసాను నేను. సో ఇట్ వాస్ దోస్ మెమరీస్ ఆర్ స్టిల్ సో ఫ్రెష్. వర్కింగ్ విత్ వెంకీ ఆర్ అవుట్డోర్ షూట్ ఇన్ విశాఖపట్నం, లేదంటే హైదరాబాద్ లో, లేదంటే ఊటీలో సాంగ్స్ చేసినప్పుడు దోస్ మెమరీస్ ఆర్ సో ఫ్రెష్. ఓకే. సో వెంకటేష్ గారితో చేశారు, నాగార్జున గారితో చేశారు, బాలకృష్ణ గారితో, బాలా గారు, చిరంజీవి గారు ఇద్దరితో, రాజేంద్ర ప్రసాద్ గారితో చేశారు. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఎక్సెప్ట్ ఫర్ బాలా గారు అండ్ చిరంజీవి గారు. అంటే మీ డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదా, లేకపోతే ఆ హీరోకి No, by the time కాంబినేషన్ offers బాగోదా? No, by the time offers came in, I became busy with Tamil కదా. ఓకే. ఇమ్మీడియట్ గా తమిళ్ 88 లో తమిళకి వెళ్ళాను. 86 ఇక్కడ వచ్చాను. 87 కన్నడ స్టార్ట్ చేశాను. 87 లో తమిళ్ స్టార్ట్ చేశాను. అలాగే తమిళ్లో చాలా బిజీగా అయిపోయాను. ఇంకోటి ఏమైందంటే ఫస్ట్ ఎంటైర్ స్టూడియో లైక్ ఇండస్ట్రీ వాజ్ ఇన్ చెన్నై. అప్పుడు ఇక్కడ వచ్చేసారు. ఓ అప్పటికి ఉంది కదా అక్కడ 87 కూడా. 87 కూడా అక్కడ ఉంది. Okay. ఆఫ్టర్ దట్ దే ఆల్ మూవ్ టు హైదరాబాద్. సో నేను చెన్నైలో ఉండిపోయాను. ఐ డోంట్ వాంట్ టు మూవ్ అగైన్. సో అందుకంటే ఐ లివ్డ్ ఇన్ చెన్నై. సో ప్రాబ్లీ దాట్ గ్యాప్ వచ్చింది. అండ్ ఇక్కడ ఆఫర్స్ వచ్చినప్పుడు ఐ వాజ్ బిజీ విత్ తమిళ్ ఫిల్మ్స్ లైక్ చంటి నేను చేయాలి, చిన్న తమ్మి. సో చంటి నేను చేయాలి, కానీ ఒక డేట్ క్లాష్ వచ్చింది. నేను చంటి చేయాలంటే ఐ హ్యావ్ టు లీవ్ 2 తమిళ్ ఫిల్మ్స్, దట్ ఈస్ వన్ విత్ రజనీకాంత్, వన్ విత్ కమల్ సార్. ఐ హ్యావ్ టు లీవ్ బోత్ ద ఫిల్మ్స్. ఓకే. సో ఐ కాంట్ డూ దట్ బికాస్ తమిళ్ ఇస్ వేర్ ఐ వాజ్ సెటిల్డ్. సో ఐ సెడ్ ఐ హ్యాడ్ టు లెట్ గో చంటి. ఓకే. సో చంటి ఇక్కడ మీనా గారు చేశారు Yes. అనుకుంటా. మేబీ చిన్న తమ్మి చూసి చంటిని చూస్తే మనకి ఖుష్బు గారే కనిపిస్తారు. ఒక క్యారెక్టర్ ఇచ్చారు అంటే ఒదిగిపోతారు. అలానే ఐ థింక్ ఐమ్ డైరెక్టర్స్ యాక్టర్. డైరెక్టర్ ఏం చెప్తారో అదే చేస్తాను. ఐ గో లైక్ క్లే లాగా లొకేషన్ కి వెళ్తాను. ఓకే. నా పర్ఫార్మెన్స్ బాగుంది చెప్తే అది డైరెక్టర్ కి చెప్పాలి. పర్ఫార్మెన్స్ బాగాలేదు చెప్తే అది కూడా డైరెక్టర్ కి చెప్పాలి. ఓకే.